నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. ఆన్లైన్ బెట్టింగ్స్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ద ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు కొంతమంది బానిస కావడం, మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలు వంటి వాటివి ఇటీవల చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఇందులో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందించే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1 కోటి దాకా జరిమానా విధిస్తారు. ఆన్లైన్ గేమ్స్ ప్రకటనలో భాగస్వాములకు సైతం 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల జరిమానా విధిస్తారు. మరోవైపు బెట్టింగ్ యాప్లతో జనాలు భారీగా నష్టపోగా ఆ కంపెనీలో వాటాలు కొన్న సంస్థలు 100 కోట్లు నష్టపోతున్నాయి. బెట్టింగ్ యాప్లపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం కొన్ని కంపెనీలకు భారీ నష్టాలను మిగిల్చింది. 100 కోట్లు వెచ్చించి గేమింగ్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో వాటాలను కొనుగోలు చేసిన కంపెనీలకు కేంద్రం తెచ్చిన చట్టం శరాఘాతమైంది. దేశంలో 14 కోట్ల మంది క్రమం తప్పకుండా ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో పాల్గొంటున్నారు. అయితే ఐపీఎల్, ఇతర క్రీడలు, ప్రధాన కార్యక్రమాల సమయంలో మాత్రం ఆ సంఖ్య 37 కోట్ల దాకా ఉంటుందని కన్స్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో